వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సమ్మర్ స్కూల్కి సంబంధించి చాలా చేశాను వీడియోస్. బట్ చాలా వరకు 40-50 వరకు చాలామంది అప్లై చేసుకున్నారు. కొంచెం చాలా వరకు మంచి ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. చాలా ఐఐటీస్ చాలా చెప్పాను, ట్రిపుల్ ఐటీస్. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ టైం అనేది కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను నేను ఈ మధ్యకాలంలో. వేరే అదర్ వీడియోస్, అదర్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్స్ వాటి వల్ల. అఫ్కోర్స్ ఎన్ఐటి ఢిల్లీ సిస్టమ్స్ అండ్ అదే నెట్వర్కింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ల్యాబ్లో కూడా ఒక ఇంటర్న్షిప్ పడిందండి. 20th జూన్ లాస్ట్ డేట్. నేను వీడియో చేయడం కుదరకపోవచ్చు. సో వీలుంటే మీరు సెర్చ్ చేసుకుని అది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ 4 weeks కోర్స్ అండి. 4 weeks ఇన్ హౌస్ కోర్సు. బట్ ఎనివే, ఇప్పుడు నేను చెప్పేది ఐఐఎస్సిఆర్ కలకటా. దీనికి సంబంధించి స్పెసిఫిక్గా నేను ఎందుకు వీడియో చేస్తానంటే, యాక్చువల్గా వీళ్ళు సమ్మర్ స్కూల్ అని చెప్పి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో స్టార్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడు నాకు కుదరక నేను చెప్పలేకపోయాను. ఈ ఐజర్ కలకటాలో ఉన్నటువంటి సమ్మర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ టాపిక్స్ మీద కోర్సెస్ రన్ చేస్తూనే ఉన్నారు. ఇది డెఫినెట్గా చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే ఇలాంటి స్కూల్స్ కొంచెం మంచి స్కూల్స్ సమ్మర్ స్కూల్స్ అని చెప్పేసి ఒక 2 weeks 3 weeks అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక ఫ్లేవర్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైతే మనకి అవగాహన లేదో అలాంటి ఏరియాస్లో సమ్మర్ స్కూల్ కానీ ఉన్నట్లయితే వెళ్ళి అటెండ్ అవ్వడం వల్ల కొంత పరిచయాలు కానివ్వండి, లేకపోతే ఆ బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. కొంత కోర్స్ వర్క్ కింద ఉంటుందండి బేసికల్గా. ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ దట్ రీసెర్చ్ అయితే కాదు, కానీ కోర్స్ వర్క్ కింద 2 weeks 3 weeks 4 weeks అట్లా పెడతారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓపెనింగ్స్ గురించి సంబంధించి చెప్తాను నేను. యాక్చువల్గా బేసికల్గా ఐఎస్ స్కూల్ అంటారండి దాన్ని. అంటే ఐఐఎస్సిఆర్ కలకత్తా సమ్మర్ స్కూల్ 2026. ఇది బేసికల్గా ఇందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అఫ్కోర్స్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఉన్నాయండి మనకి. మాలిక్యులర్స్ టు ద సెల్స్, జెనెటిక్స్, సెల్ బయాలజీ, బయోఫిజిక్స్ అండ్ స్ట్రక్చరల్ బయాలజీ. అలాగే కెమికల్ సైన్సెస్కి సంబంధించి కూడా సింథటిక్ కెమిస్ట్రీ కానివ్వండి, లేకపోతేనేమో స్పెక్ట్రోస్కోపిక్ అనలిటికల్ టెక్నిక్స్ కానివ్వండి, క్యాటలిస్టిక్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ. ఫిజికల్ సైన్సెస్లో కూడా క్వాంటమ్ ఆప్టిక్స్, ఫోటోనిక్స్, కండెన్స్డ్ మ్యాటర్, ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్ అలా ఉన్నాయి. ఎర్త్ సైన్స్కి సంబంధించి కూడా మంచి ఏరియాస్ ఉన్నాయండి. సో అలా జియో ఫిజికల్ ఫీల్డ్, ఎన్విరాన్మెంటల్ డేటా, ఎర్త్ సైన్స్ ఇవన్నీ. అలాగే మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం ఎవరైతే మనకి అదర్ సిఎస్ కానీ అదర్ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే అవకాశం ఉంటుందండి. ఆల్జిబ్రా లేదా టోపోలజీ లేదా ఇవన్నీ కూడా. కంప్యూటేషన్ అండ్ డేటా సైన్స్ సంబంధించి కూడా దీంట్లో ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి బేసికల్గా వీటి మీద ఆఫర్ చేస్తారండి. ఇవన్నీ అన్ని సందర్భాల్లో ఉండాలని లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డెడ్ లైన్స్ ఉన్నటువంటి స్కూల్స్ 2 ఉన్నాయండి. ట్రైనింగ్ ఆన్ ఏ మాలిక్యులర్స్ టు ద మెటీరియల్స్ ఏదైతే మీకు ఉంటుందో, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నారో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ సైన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ సమ్మర్ స్కూల్. జూలై 27 నుంచి ఆగస్ట్ 1 వరకు అండి. జూలై 27 నుంచి ఆగస్ట్ 1 వరకు. అట్లాగే ట్రైనింగ్ ఏదైతే మైక్రో అండ్ నానో ప్లాస్టిక్ అనాలిసిస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇండస్ట్రియల్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది జనరల్గా 20 నుంచి 24 జూలై వరకు కూడా 5 days వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి పాయింట్ నేను అంటే కెమిస్ట్రీ లేకపోతే ఎర్త్ సైన్స్కి సంబంధించి చెప్తున్నాను అంటే ఎగ్జాక్ట్గా నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను మీకు. అంటే ఐఐఎస్సిఆర్ కలకటా సమ్మర్ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది. ఎవ్రీ టైము కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ వాళ్ళు రన్ చేస్తారు. అందులో మిషన్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటేషన్లో బయాలజీ, ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి ఏదైతే ఎర్త్ సైన్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే మీకు ఉందో అవి మీకు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో వేరే కూడా ఆఫర్ చేస్తారో అవి నేను ఉన్నప్పుడు నేను చెప్పలేకపోవచ్చు. మీరు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ ఐడియాని మీకు త్రో చేయాలని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ, ఎర్త్ సైన్స్ సంబంధించినటువంటి ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద ఈ వీడియోని మీరు చూడొద్దు. డెఫినెట్గా మిగతావి కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేసిన, ఇంతకుముందు కూడా జూన్లో కూడా కొన్ని ఆఫర్ చేసిన డెడ్ లైన్స్ అయిపోయి నేను చేయలేకపోయాను. ఇవన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటాయండి ఇవన్నీ కూడా. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకే ఇస్తారు. దీనికి ఏమి రీసెర్చ్ లాంటిది కాదు కాబట్టి ఒక 5 days 1 week కోర్స్ వర్కే కాబట్టి డెఫినెట్గా మీకు అలాగా కొంత మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ఇలాగా మీరు ఆలోచన చేసుకుని ప్రస్తుతానికి ఇప్పుడున్న ఎలిజిబిలిటీ ప్రకారం మీరు అప్లై చేసుకోండి. 3rd year 4th year BS కానీ BA కానీ ఎలాంటి కోర్స్ చదివినా, ఈవెన్ పీజీ కానీ PhD కానీ ఎవరైనా కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఉంటుందో, సో ఇదైతే మీకు ఐఐఎస్సిఆర్ ఐకే కూల్ అని ఉంటుందండి. ఐఐఎస్సిఆర్ కలకటా సమ్మర్ స్కూల్ అని మీరు గూగుల్ చేసినట్లయితే మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఉంటాయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి ఆ సమ్మర్ స్కూల్స్. ఇవన్నీ చూసి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఫర్దర్గా నెక్స్ట్ సమ్మర్లో కానీ, ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి వీడియో చేసినప్పుడు మళ్ళీ నేను అదే టాపిక్ మీద వీడియో చేయాలంటే కొంచెం ఎక్కువ ఇష్టపడను కాబట్టి అది చూసుకుని
మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు 2 years బ్యాక్ కానీ 1 year బ్యాక్ కానీ చేసినా అది ఒకసారి గుర్తుపెట్టుకుని మీరు డైరీలో నోట్ చేసుకుని ఓకే ఇట్లా సమ్మర్ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది, మనం ఏదైనా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు, అట్లాగా కొంత అవగాహన తెలుసుకుని చేయాలి తప్ప సరే ఎప్పుడు నాకు సమ్మర్ కావాలంటే అప్పుడు ఈ వీడియోలు చూసి అవి పడలేదు ఇవి పడలేదు అని చెప్పి చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు అంటున్నారు. అలా కాదండి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ టైం ఐజర్ కలకట్టా సమ్మర్ స్కూల్ చేయకపోవచ్చు. నేను ఇంకా ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు అది ఇంట్రడ్యూస్ చేసేసాను కాబట్టి, ఎందుకంటే మరి కొత్తవి ఏమన్నా ఉంటే అవి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.